ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్యాకేజ్ అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలను జనాల్లోకి తీసుకెళ్లాలని మోడీ బీజేపీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం బీజేపీ నేతలు మోడీని కలిసినట్లు తెలుస్తుంది. ఏ విషయాలపై చర్చించారు ఎక్కువగా? అంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక దృష్టితోటి స్పెషల్ ప్యాకేజ్ అనేది కూడా ఇచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్పేందుకు ఏపీకి సంబంధించిన బీజేపీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ రోజు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తోటి కూడా సమావేశం అవుతారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లను జాగ్రత్తగానే గమనిస్తోంది. ఎందుకంటే ఇంత ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా వ్యాఖ్యానాలు వినడం అనేది కూడా కొంత బాధాకరంగా ఉంది. కాకపోతే అసలు వాస్తవంగా ఏం జరుగుతోంది, అందరూ కూడా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రత్యేక హోదా స్థానంలో మనం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ అనేది దాన్ని ఏ విధంగా సంతృప్తి పరిచే విధంగా ఉన్నదన్న విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి బీజేపీ హైకమాండ్ కానీ ప్రధాని గారిని సూచించే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక దృష్టితో చూస్తుంది. మేము అన్యాయం చేసే ఉద్దేశం అనేది కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాకపోతే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము అనేక రకాలుగా చూస్తూ సాధ్యమైనంత వరకు సహాయాన్ని చేసే ప్రయత్నంలో కూడా ఉన్నాము. ఇతర రైల్వే జోన్ విషయంలో కానీ లేకపోతే పారిశ్రామిక రాయితీల విషయంలో కానీ దీనిపై త్వరలోనే నిర్ణయం అనేది కూడా తీసుకుంటాము. అయితే ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలకు చట్టబద్ధత అనేది కూడా అవసరం లేదు. ఒకవేళ చట్టబద్ధత కావాలనుకుంటే వాటిని కేబినెట్ లో పెట్టి కేబినెట్ ఆమోదంతో వాటికి చట్టబద్ధత కల్పించే విషయాన్ని కూడా మేము పరిశీలిస్తాం. అసలు బీజేపీ రాష్ట్రానికి ఏం చేస్తుందనేది మీరు ప్రజలకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ప్రధానమంత్రి కూడా సూచించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇంత ప్యాకేజ్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని బీజేపీ నేతలు క్యాష్ చేసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం అనేది కూడా పార్టీలో ఉంది. కాబట్టి జనాలకి ఏం చెప్పాలి, ఏం చెప్తే బాగుంటుంది, ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాల పైన ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దాని గురించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం అమిత్ షా జరిగే సమావేశంలో చాలా విస్తృతంగా దీనిపైన చర్చించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ప్రకాశం జిల్లాలో వైసీపీతో పాటు వామపక్షాలు చేపట్టిన బంద్ కొనసాగుతోంది.